ఈరోజు వాక్య భాగముగా వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగముగా మనం దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని వాక్యము చదవటం వలన ఉపయోగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యము చదవటం ద్వారాగా ఉపయోగాలు చూడండి. దేవుని వాక్యము, దేవుడంటే మనకు భయమును కలిగిస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? దేవుడంటే భయమును కలిగిస్తుంది. ఎప్పుడు అంటే వాక్యాన్ని చదివినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి దాని ద్వారాగా వచ్చే ఉపయోగాలు ఏ రీతిగా మరి దేవుని వాక్యము మనతో మాట్లాడి మనలను బలపరుస్తుంది, అలాగే ఆయనను వెంబడించే కృపను గ్రహిస్తుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యములో మనం చూస్తే కీర్తన గ్రంథము 119వ అధ్యాయములో 38వ వచనములో మనం చూస్తే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అని వ్రాయబడింది. దేవుని వాక్యం ఏం కలిగిస్తుందంట? మనుషులలో దేవుని భయము పుట్టించుచు ఉన్నదంట. కాబట్టి దేవుడిచ్చిన వాక్యము ఎలాంటిది అంటే మనుషులలో దేవుని భయమును పుట్టించే వాక్యము. కనుక దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా విసర్జించకూడదు. ప్రతి విషయంలో మనం ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది మనకు భయమును పుట్టిస్తుంది. కనుక ఈ పని చేయకూడదు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము 119వ కీర్తన ఆధారముగా వ్రాయబడినది మనం చూస్తున్నాం అన్నమాట వాక్యములో. చూడండి, మొదటగా మనం చూస్తే దేవుని వాక్యము ఏం చేస్తుంది అంటే మన నడతను సరిచేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన నడతను సరిచేస్తూ ఉంటుంది. 119వ కీర్తనలోనే 9వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యములో, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా కదా. మన నడతను అంటే ప్రవర్తన, వాక్యం ఏం చేస్తుంది? మన నడతను లేక మన ప్రవర్తనను సరిచేస్తూ ఉంటుంది. అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేది మనకు నేర్పిస్తుంది అన్నమాట దేవుని వాక్యం. అందుకని మన నడతను అది సరిచేస్తుంది. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు అంటే సరిచేసుకుంటారు. దేని చేత అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మాత్రమే. దానిని జాగ్రత్తగా చూచుకొనుట అంటే చదవటం బట్టి మాత్రమే మన నడతను లేక మన ప్రవర్తనను మనము సరిచేసుకోగలుగుతాం. కాబట్టి దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. అది చదివిన వారికి మాత్రమే, దానిని ఆధారం చేసుకున్న వారికి మాత్రమే, అనుసరించిన వారికి మాత్రమే, కాని వారికి అది అర్థం కాదనమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మొదటగా మన నడతను సరిచేస్తూ ఉంటుంది. రెండవదిగా చూస్తే దేవుని వాక్యము మనలను పాపము చేయకుండా అడ్డగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుందన్నమాట? మనలను పాపము చేయకుండా అడ్డగిస్తూ ఉంటుంది. అక్కడ 11వ వచనంలో మనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని సెలవిస్తుంది. అంటే దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండాలి అంటే మన హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అందుకనే ఆ వాక్యము ఉంటే దేవుని పట్ల మనకేం కలిగిస్తుంది? అది మనం మర్చిపోవద్దు. దేవుడంటే మనకేం కలిగిస్తుంది? భయమును కలిగిస్తుంది. కాబట్టి మన జీవితంలో అంటే వాక్యము మన జీవితంలో మనలను పాపము చేయకుండా అదేం చేస్తుంది అంటే అడ్డగిస్తూ ఉంటుంది. ఇది మంచిది కాదు, ఇది దేవునికి వ్యతిరేకమైనది, కాబట్టి ఇది నువ్వు చేయటానికి వీల్లేదు అని నిన్ను హెచ్చరిస్తుంది.
గద్దిస్తూ ఉంటుంది, నిన్ను అడ్డగిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము. కనుక దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలండి? మన హృదయములో దాచబడి ఉండాలి. ఎప్పటికప్పటికే వెతుక్కునే వారంగా కాదు. మనం దానిని ఎప్పుడు ధ్యానిస్తున్నాము అంటే మన హృదయంలో అది భద్రపరచబడుతుంది అన్నమాట. ఎన్నో మాటలు మనం జాగ్రత్తగా ఏం చేస్తామండి? గుర్తుపెట్టుకుంటాం లేదా? గుర్తుపెట్టుకుంటాం. మనకేదో విలువైన వస్తువులు జాగ్రత్త చేయమని చెప్పి మనకి ఇచ్చినప్పుడు అవి మనం జాగ్రత్త చేస్తాం. ఎప్పుడో మరలా వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తాం? దానిని తీసి ఇస్తాం. ఈ కారణం ఏంటి? గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి వాక్యం కూడా ఏం చేయాలన్నమాట? గుర్తుపెట్టుకోవాలంటే హృదయంలో దానిని ఎప్పుడు ధ్యానించుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది చేస్తున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? అడ్డగిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఇది మంచిది కాదు, నువ్వు చేయటానికి వీల్లేదు అని చెప్పి. చూడండి, మూడవదిగా మనం చూస్తే దేవుని వాక్యము మనకు సంతోషాన్ని అలాగే ఆలోచన కూడా పుట్టిస్తుంది అన్నమాట. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనకు సంతోషాన్ని ఆలోచనను పుట్టిస్తూ ఉంటుంది. 24వ వచనంలో చూస్తే, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. హల్లెలూయా. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనకేమిస్తుంది అంటే సంతోషమునిస్తుంది, ఆలోచనను కూడా కలిగిస్తుందని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఇర్మియా గ్రంథములో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగుజేయుచున్నవి. హల్లెలూయా. దేవుని మాటలు దొరికినప్పుడు ఏం చేయాలంట? వాటిని భుజించాలంట. దేవుని మాటలు దొరికినప్పుడు ఏం చేయాలి? భుజించాలి. ఎందుకంటే దేవుని మాటలు మనకు సంతోషమునిస్తాయి అంట, మన హృదయమునకు ఆనందమును కలుగజేస్తాయి. ఎప్పుడైతే మనము ఒకవేళ నిరాధారమైన స్థితిలో, దీన స్థితిలో మనము బాధపడుచు కృంగిపోతూ ఉన్నప్పుడు ఒకవేళ ఆ దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉన్నట్లయితే అవి మనకేం కలిగిస్తాయి? మన హృదయమునకు ఆనందమును, దేవుని మాటలు మనకు సంతోషమును కలిగిస్తాయి. అంటే అవి మనల్ని బలపరుస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే కృంగిపోతామో ఈ లోకములో కొన్ని విషయాలలో, అప్పుడు ఆ మాటలు మనకు సంతోషాన్ని ఇచ్చి బలపరిచి ఆనందమును కలుగు చేస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని మాటలు మన హృదయంలో ఏం చేయాలండి? సంతోషాన్ని, ఆలోచనను పుట్టించే మాటలు మన హృదయంలో వాటిని భద్రపరచుకోవాలి. అంటే భుజించాలి. అవి దొరికినప్పుడు మనము భుజించాలి. చూడండి, మొదటగా మనం చూస్తే దేవుని వాక్యం చదవటం వలన ఉపయోగాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. అలాగే ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యం చదవటం వలన ఉపయోగాలు ఏంటనేవి మనకి స్పష్టంగా తెలియచేయబడినవి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పుడు మనం భయపడతాము అంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం? దేవునికి భయపడుతూ ఉంటాం. అవునా? దేవునికి మనం ఎప్పుడు భయపడతాము అంటే ఆయన ఎంత శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే మనం ఆయనకు భయపడుతూ ఉంటాం. ఎంత శక్తిమంతుడో మనకు తెలియాలి అంటే వాక్యము చదవటం వలన మనకు ఉపయోగాలు ఉన్నాయి అన్నాను కదా. కాబట్టి దేవుని వాక్యము, దేవుడంటే మనకేం కలిగిస్తుంది? భయమును కలిగిస్తుంది. ఏంటి ఉపయోగము అనంటే వాక్యము చదవటాన్ని బట్టి, అది మన హృదయంలో భద్రపరుచుకోవటాన్ని బట్టి పాపము చేయకుండా అడ్డగిస్తూ ఉంటుంది. మనకు కష్టకాలంలో సంతోషాన్ని, ఆనందాన్ని
కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా మనము పాటించటానికి కృప చూపిస్తూ ఉంటుంది. కనుక మన నడతను, మన ప్రవర్తనను సరిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో భద్రపరుచుకుంటాం. ఆ వాక్యానికి ఇప్పుడు వాక్యం అంటే ఎవరు? దేవుడే. కాబట్టి ఇప్పుడు మనం ఎవరికి భయపడతాము అంటే దేవునికి భయపడతాం. కనుక దేవునికి ఎప్పుడు మనం భయపడతామంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే. ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే ఇప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ఎంతటి శక్తిమంతుడో తెలియాలంటే ఏం చేయాలి? ధ్యానించాలి. ఒకరి విషయంలో మనము వారు ఎలాంటి వారు అని తెలుసుకోవాలి అంటే వారిని గూర్చి ఏం చేయాలి? తెలిసిన వారి దగ్గర మాట్లాడాలి. అవునా? ఏదైనా ఒక వస్తువు మనకు తెలియదు మనం తీసుకోవాలంటే ఆ వస్తువు గురించి తెలిసిన వారితో మనం మాట్లాడాలి. అప్పుడే దానికి ఉన్నటువంటి ఆ విలువేంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. కనుక దేవుడంటే దేవునికి ఎప్పుడు భయపడతాము అంటే ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలిసినప్పుడు మాత్రమే మనం ఆయనకు భయపడుతూ ఉంటాము. ఆయన ఎంతటి శక్తిమంతుడో తెలియాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి. దేవునికి భయపడేవాడు ఆయన ఏది అడిగినా ఇచ్చేస్తాడు. అప్పుడు ఎంతటి శక్తిమంతుడో తెలుసుకుంటే గనక అప్పుడు దేవునికి భయపడతాడు. దేవునికి భయపడేవారు ఎవరైతే ఉంటారో వారు దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తారు. మనకు తెలుసు కదా, బైబిల్లో అబ్రహాముని పరీక్షించడానికి దేవుడు ఏమడిగాడు? కుమారుడిని ఇమ్మని అడిగాడు. అవునా? అబ్రహామును పరీక్షించటానికి దేవుడు కుమారుడిని అడిగాడు కానీ నిన్నైతే దేవుడు ఏమడుగుతున్నాడు చెప్పాలి? హృదయాన్ని అడుగుతున్నాడు. అబ్రహామును పరీక్షించటానికి కుమారుడిని అడిగాడు కానీ మనల్ని అయితే దేవుడు ఏమడుగుతున్నాడు అనమాట? హృదయాన్ని తప్ప మరి దేనిని కూడా అడగట్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన యొక్క దేవుని భయము ఎంత ఉందో పరిశీలించటానికే దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది కదా, నీకు ఒక్కడయ్యున్న ఎప్పుడైతే ఇవ్వటానికి వెనుతీయకుండా బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడో అబ్రహాము ఆయనను పరీక్షించాడు. ఆయన హృదయంలో ఉన్న ప్రవర్తన నడతనను తెలుసుకున్నాడు. దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు. దేవుని భయమును ఎరిగి ఉన్నాడు. దేవునికి లోబడ్డాడు అని చెప్పి దేవుడు వెంటనే అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా. ఏమని మాట్లాడాడు? నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. హల్లెలూయా. ఇందువలన నాకు కనబడుచున్నది అంటున్నాడు దేవుడు. ఎప్పుడు కనబడద్దండి? దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు వెనుతీయకుండా ఇచ్చినప్పుడు మాత్రమే. అవునా? వెనుతీయకుండా ఇచ్చినప్పుడు మాత్రమే నీవు నాకు భయపడు వాడవని నాకు అర్థమవుతుందని దేవుడు అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి 38వ వచనములో మనం చూస్తే 119వ కీర్తన 38వ వచనములో నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అని వాక్యము తెలియజేస్తుంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనుషులలో భయమును పుట్టిస్తుంది. భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తిలో భయము లోపించిందనమాట. మనం ఏం చేస్తున్నాం? భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో ఏమి లోపించింది? భయము లోపించింది. చూడండి, భయము లేని భక్తి వ్యర్థమే కదా. భయము లేని భక్తి వ్యర్థమే. కాబట్టి మన దృష్టిలో భక్తి చేయడం అంటే మనం జ్ఞాపకం చేసుకుందాం కొన్ని విషయాలు. మన దృష్టిలో భక్తి చేయడం అంటే ఏమనుకుంటాము? ఆదివారం ఆరాధనకు వెళ్ళడం అనుకుంటాం. అవునా? ఏమనుకుంటాం? ఆదివారం ఆరాధనకు వెళ్ళడం, అలాగే కానుకలు సమర్పించడం. రెండవది ఏమనుకుంటాం? కానుకలు సమర్పించడం, అలాగే బైబిల్ పట్టుకుని తిరగడం. అర్థమవుతుందా? బైబిల్ పట్టుకుని తిరగడం, అలాగే మెడలో సిలువ వేసుకోవటం. జ్ఞాపకం చేసుకోండి, మన దృష్టిలో భక్తి చేయటం అంటే ఎన్ని విషయాలు ఆలోచిస్తాము. మెడలో ఏం వేసుకుని తిరుగుతారు?
సిలువ వేసుకుని తిరుగుతారు. ఇంకా 5వదిగా మనం చూస్తే గోడలకు దేవుని వాక్యాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంట్లో గోడలకు దేవుని వాక్యాలు పెట్టుకుంటారు. ఇంకా మనం చూస్తే బయట బోర్డు పెడతారు, ఏమని? ఈ గృహాధిపతి యేసే అనేటువంటి బోర్డులు పెడతా ఉంటారు. ఎట్లా ఆలోచిస్తే ఇంకా చాలా ఉంటాయి. మనం ఆలోచిస్తే అంటే మన దృష్టిలో భక్తి చేయటం అంటే ఏంటి? ఇవే అనుకుంటాం. మన దృష్టిలో భక్తి చేయటం అంటే ఇవే అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఇవి చేస్తే భక్తి చేసినట్లే అని చెప్పి మనం భ్రమలో బ్రతుకుచు ఉంటున్నాం. కానీ ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు మనము పరిశుద్ధ దేవుని బిడ్డలమని కానీ, అలాగే మన మెడలో ఏం వేసి తిరుగుతున్నారు? సిలువేసుకు తిరుగుతారు. చాలామంది పెద్దగా వేసుకొని తిరుగుతారు. చూడండి, ఏదైనా ఒక తప్పు చేస్తున్నప్పుడు సిలువేసి తిరుగుతున్నారు కదా. ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు మనము పరిశుద్ధ దేవుని బిడ్డలమని కానీ, మెడలో సిలువ ఉందనే తలంపు కానీ వారికి రావట్లేదు. వస్తుందా? చెప్పాలి. ఇది భక్తి చేయడం అంటారా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంట్లో దుర్భాషలు మాట్లాడేటప్పుడు ఇంట్లో ఏం పెట్టుకుంటున్నాం? గోడలకు వాక్యాలు పెట్టుకుంటున్నాం. బయట ఏం పెడుతున్నాం? ఈ గృహాధిపతి యేసే అని చెప్పి బోర్డు పెట్టేసుకుంటున్నాం. కానీ ఇంట్లో దుర్భాషలు మాట్లాడేటప్పుడు, అలాగే మనం చూస్తే టీవీల్లో సినిమాలు, సీరియల్స్, సినిమా పాటలు వినబడుతున్నప్పుడు మనకెప్పుడైనా అదే గదిలో దేవుని వాక్యం అంటే, దేవుని వాక్యం అంటే దేవుడే కదా. దేవుని వాక్యం అంటే దేవుడే కదా. కాబట్టి మరి దేవుని వాక్యం వేలాడుతుంది అనే తలంపు మన దరిదాపుల్లో కూడా రాదు. అక్కడే అవి ఉంటాయి. ఆ ఇంట్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే భక్తి చేయడం అంటే ఇది అనుకోవటానికి వీలు లేదు అనేది నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని గురించిన భయము వారికి లేదు. భక్తి అంతే. భక్తి చేయడం అంటే ఇంతవరకే, ఇవి వరకే చేస్తారు. కానీ దేవుని యొక్క భయము వారికి లేదు. దేవుని భయం ఎప్పుడు వస్తుందని వాక్యంలో చదువుకున్నాం మనం. చెప్పాలి, ఎప్పుడు వస్తుంది దేవుని భయము? ఆయన వాక్యము చదువుకున్నాం కదా, చదివింది చెప్పాలిగా. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఎప్పుడండి? ఆ వాక్యము మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు. కాబట్టి భక్తి చేయడమే కాదు, భయము కూడా ఉండాలి. భయం లేదు, భక్తి చేస్తున్నావు అంటే కారణం ఏంటంటే నీ హృదయంలో దేవునికి స్థానము లేదు. వాక్యమే దేవుడై ఉన్నాడు అంటే, వాక్యము లేదు అంటే దేవునికి నీ హృదయాన్ని సమర్పించాల. కానుకలు మాత్రము సమర్పిస్తున్నాం. అలాగే మనం దేవునికి ఆరాధనకు వెళ్ళి ఆరాధన చేస్తున్నాము, బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాము, అలాగే దేవుని బిడ్డలుగా గుర్తించడానికి సిలువ వేసుకుని తిరుగుతున్నాం. ఎంతవరకే కానీ దేవుని యొక్క భక్తి భయము అనేది లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గురించిన భయము వారికి లేదు. అయితే దేవుని గురించిన భయము మనకెట్లా కలుగుతుంది అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడం ద్వారానే దేవుని భయము కలుగుతుంది. ఎక్కడి నుంచో కలగదు. ఒక స్టూడెంట్కి టీచర్ అంటే భయం ఎందుకు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? ఇచ్చిన హోంవర్క్ రాసుకెళ్ళినప్పుడు భయం కలుగుతుంది. టీచర్ని చూసినప్పుడు కొట్టుతారేమో ఈరోజు మా మిస్ అని. అవునా? అంతగా కరెక్ట్గా వెళ్ళాడు అనుకోండి, భయం వేస్తుందా? వేయదు. తల్లిదండ్రులు అంటే ఎప్పుడు భయం కలుగుతుంది? చెప్పిన మాట విననప్పుడు, చెయ్యొద్దన్న పని చేసినప్పుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని పరిశుద్ధ గ్రంథమును ధ్యానించడం ద్వారానే మనకు భయం అనేది కలుగుతుంది. భయము లేకుండా భక్తి చేస్తున్నాము అంటే ఆ బైబిల్ గ్రంథము లేదా వాక్యము మన హృదయంలో నింపబడలేదు. అంటే దానిని మనం భుజించట్లేదు. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తున్నామని అర్థము. హల్లెలూయా. చూడండి 38వ వచనంలో చక్కగా అక్కడ వ్రాయబడి ఉన్నదనమాట. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును
పుట్టించుచున్నది. నాణ్యమునకు ఒకవైపు మాత్రమే చూస్తున్నాం మనం. జ్ఞాపకం చేసుకోండి, నాణ్యమును ఏం చేస్తున్నాం? నాణ్యమునకు ఒకవైపు మాత్రమే చూస్తున్నాం. ఆ వైపున ఆయన ఎలా కనిపిస్తున్నాడంటే మనకి, ఆ వైపున దయామయుడు, అవునా? ఎలా కనిపిస్తున్నాడు? ఇవే చూస్తాం. అయ్యానే ఎంత ఘోరమైన పాపినైనా నీవు క్షమిస్తావుగా, ప్రేమతో రక్షిస్తావుగా అంటే ఇప్పుడు ఆ ఒకవైపే చూసి మనం ఏమనుకుంటున్నాము అంటే ఆయన దయామయుడు, కృపామయుడు కదా, ప్రేమామయుడు, గొర్రె పిల్లలాగా కనిపిస్తూ ఉంటున్నాడు మనకి. ఎలా కనిపిస్తున్నాడు? గొర్రె పిల్లలాగా కనిపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడంటే అంతే. మన దృష్టిలో ఏంటి? దేవుడంటే అంతే. ఏంటంతే? ఆయన దయగలిగిన దేవుడు అంటే దయామయుడు, కృపామయుడు, ప్రేమామయుడు. ఆయన గొర్రె పిల్ల అంటే వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల. ఇంతవరకే మనము చూస్తున్నాం. మనకు అలాగే కనిపిస్తూ ఉంటున్నాడు. దేవుడంటే అంతే. చివరి క్షణంలో ప్రార్థించినా కానీ ఏమంటాం? క్షమిస్తాడు. చివరి క్షణములు అంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి కదా, అవి మనం ఎత్తుకుంటాం అన్నమాట. ఒకప్పుడు జరిగిన దానిని ఇప్పుడు నా జీవితంలో కూడా జరుగుద్దనే భ్రమలోనే మనము బ్రతుకుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమనుకుంటామంటే చివరి క్షణంలో ప్రార్థించినా కానీ దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు అనే చులకన భావం మనలో ఉండిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మనుషులు ఎలాగూ ఉంటున్నారంటే దేవుని మీద ఒక చులకన భావముతో భావిస్తూ అలా ఉండిపోతూ ఉంటున్నారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటే నాణ్యమునకు ఒకవైపున మాత్రమే ఉండదు, రెండో వైపు కూడా చూడాలి. చూడాలి లేదా? చూడాలి. రెండో వైపునకు మనము త్రిప్పితే ఆయన మరొక రకంగా మనకు అప్పుడు కనిపిస్తూ ఉంటాడు. ఒకవైపు కనిపించే భావాన్నే మనము జ్ఞాపకం చేసుకుని బ్రతకటం కాదు, కానీ రెండో వైపునకు మనము త్రిప్పితే ఆయన మరొక రకంగా మనకి కనిపిస్తాడు. ఎలా కనిపిస్తాడండి రెండో వైపున? ఆయన ఎలాంటి దేవుడు? రోషము కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? రోషము గలవాడుగా, ఇంకా దహించు అగ్నిలాగా, ఇంకా న్యాయాధిపతిలాగా. జ్ఞాపకం చేసుకోండి, వాక్యాల్లో ఉన్నాయే. ఆయన ఎలా కనిపిస్తాడు? రోషము గలవాడులాగా, దహించు అగ్నిలా, న్యాయాధిపతిగా, అలాగే యోధా గోత్రపు సింహములాగా మనకి ఆయన కనిపిస్తూ ఉంటాడు. చూడండి, ఈ కోణములో ఆయనను ఎదుర్కోవడం మన వల్ల కాదు. అవుతుందా మన వల్ల? ఈ కోణంలో ఎదుర్కోవటం ప్రేమతో దయతో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు ఎదుర్కోవచ్చేమో, కానీ ఇటువైపు తిప్పి చూసినప్పుడు మనము ఆయనను ఎదుర్కోలేము. ఎందుకని? యోధా గోత్రపు సింహముల అంటే గర్జించు సింహముల ఆయన కనిపిస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమిటో మనకు అర్థం కావాలంటే ఒక్కటే మార్గము. ఏంటది? ఆయన ఏంటో అర్థం కావాలంటే ఏంటి? ఒకటే మార్గం. ఏంటది? దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడమే, చదవటమే. మొదటి నుంచి మనం చెప్పుకునేది అదే. ఆయన ఏంటో అర్థం కావాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించటమే. ఆయన యందు భయము మనకు క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఇస్తుంది. ఆయన యందు భయం ఏమిస్తుంది? మనకి క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇస్తుంది. ఆ జీవితము ఎక్కడికి నడిపిస్తుందంటే పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ జీవితం అప్పుడు ఆ జీవితం ఎక్కడికి నడిపిస్తుంది? పరిశుద్ధతలోకి నడిపిస్తుంది. ఆ పరిశుద్ధత మనలను ఎక్కడికి చేరుస్తుంది? నిత్య రాజ్యమునకు చేరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఎంతటి ఆశీర్వాదం ఉందో, దాని వెనుక ఎంత ఆశీర్వాదం ఉందండి. కాబట్టి మనము ఏం చేయాలి అంటే ఒకవైపే చూడకుండా రెండో వైపు చూసి వాక్యాన్ని చదివి గ్రహించి హృదయంలో భద్రపరుచుకుని దేవుని యందు భయము భక్తి కలిగి మనము జీవించాలి. అంతేగాని ఆ సిలువలో దొంగ ఏం మాట్లాడు? రెండవ వాడు వానిని గద్దించి ఏమంటున్నాడు? నీవు లోకాసు వార్త 23వ అధ్యాయంలో ఉంటుంది కదా, 23వ అధ్యాయం 40వ వచనములో రెండవ వాడు వానిని గద్దించి ఏమంటున్నాడు? నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? హల్లెలూయా. ఏమంటున్నాడు? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి.
దేవునికి భయపడవా అంటున్నాడు. సిలువలో ఆ రెండవ దొంగకు దేవుని పట్ల గల భయము అతనిని పరదైస్కు చేర్చగలిగింది. హల్లెలూయా. ఆయనకున్న భయమే ఎక్కడికి చేర్చగలిగింది? ఆ భయం లేకుండా మన ఊరికే భక్తి చేస్తే వెళ్తామా నిత్య రాజ్యానికి? వెళ్తామా? ఈయన వెళ్ళగలిగాడు అంటే కారణం ఏంటి? ఆ భయం ఉంది కాబట్టి రెండవ వాడికి చెప్తున్నాడు, నువ్వు భయపడవా దేవునికి అంటే ఆయన శిక్షించగలిగే దేవుడనే కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మొరియా పర్వతం మీద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి సిద్ధపడుచున్న సమయంలో అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద ఏమంటున్నాడు? నీవు చెయ్యి వేయకుము, అతనునేమీ చేయకుము, నీకు అక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. మనము దేవునికి భయపడుచున్నామా లేదా అనేది ఎవరికి కనబడాలి? దేవునికి కనబడాలంట. కనుక అలాగూ మనము కనబడాలి అంటే ఎప్పుడైతే దేవునికి భయపడేవారుగా ఉంటామో అప్పుడు ఆయన కోసం మనం ఏదైనా చేయడానికి ఏమవుతాం? ఇప్పుడు సిద్ధపడుచు ఉంటాం. హల్లెలూయా. ఏదైనా చేయడానికి మనం ఏం చేస్తాం? సిద్ధపడుచు ఉంటాం. కనుక ఆ భయం ఎట్లా కలుగుతుందంటే వాక్యమును ధ్యానించడం ద్వారా అని దేవుడు మనతో వాక్యము ద్వారాగా తెలియచేస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సిలువలో దొంగ దేవునికి భయపడి ఎక్కడికి వెళ్ళాడు? పరదైసుకి చేర్చబడ్డాడు. అలాగే అబ్రహాము దేవునికి భయపడి ఒకగానొక కుమారుడిని తిరిగి మరలా రక్షించుకోగలిగాడు. హల్లెలూయా. అంటే అసాధ్యమును సాధ్యము చేయగలిగే దేవుడని నమ్మిక ఉంది. దేవుని యందు భయము కూడా ఉంది. దేవుని యందు భయము కలిగి ఉండుటను బట్టి ఇప్పుడు అబ్రహాముకు దేవుడు సహాయము అంటే వెంటనే దేవుడు అబ్రహాముతో మాట్లాడి తన కుమారునికి ఏ హాని కలుగకుండా దేవుడు తన కుమారుడిని రక్షించి ఉన్నాడు. అలాగే నీవు నాకు భయపడుచున్నావని నేను గుర్తించానని కూడా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అప్పటి వరకు ఒక దొంగగా దోషిగా ఉన్నాడు. సిలువలో దేవునితో పాటు ఒక ప్రక్క వేలాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి అనేక మంది అనేక రీతులుగా దూషించటం, హింసించటం అన్నీ చూస్తున్నాడు. కానీ తనలో ఒక పరివర్తన వచ్చింది. దేవుని యందు భయము కూడా వచ్చింది. ఆయనకున్నటువంటి ఆ భయము ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? వెంటనే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అంటే ఇప్పుడు వరకు చేసినటువంటి స్థితి వేరుగా ఉంది. ఈ ఒక్క చిన్న విషయంలో దేవుడు ఆయనను క్షమించాడు. అంతేకాని నువ్వు భయపడకుండా భక్తి చేస్తే నీ పాపాలకు నీవు భయపడవు కాబట్టి, దేవుని వాక్యము నీ హృదయంలో లేదు కాబట్టి నీ నడత నీవు పరిశీలించుకోలేవు, సరి చేసుకోలేవు, నీ హృదయమును శుద్ధి చేసుకోలేవు. ఎప్పుడు చేసుకోగలుగుతామంటే దేవుని వాక్యం మన హృదయములో ఉంచబడినప్పుడు మాత్రమే. అప్పుడే దేవునికి భయపడతాము. మన హృదయాన్ని అంటే మన నడతను మనము సరి చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ భయము ఎలా వస్తుందనేది కీర్తనకారుడు సేవకుని ద్వారాగా మనకి తెలియచేసి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాలు వింటున్నటువంటి మనము మన స్థితి ఏమై ఉందనేది మనం కూడా పరిశీలన చేసుకోవాలి లేదా? పరిశీలన చేసుకోవాలి. అంతేగాని ఎప్పుడు ఊరికే నామకార్థమైన విశ్వాసులుగా మనం వచ్చి వెళ్ళిపోతే దాని వలన ప్రయోజనము లేదు. అబ్రహాం అలా ఉన్నట్లయితే ఆయనకు ప్రయోజనమే ఉండేది కాదు. సిలువలో దొంగ ఆఖరిలోనన్న మార్పు చెందకపోతే ఆ ప్రయోజనం ఆయనకు దొరికేది కాదు. ఈరోజు నీకు నాకు ఆ ప్రయోజనము ఉండాలి అంటే రక్షణ పొందిన నీవు మార్పు కలిగి జీవించాలి. అంటే దేవుని భయము నీలో ఉండాలి. నువ్వు ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా చేసినా, ఎక్కడికి వెళ్ళినా, నువ్వే స్థితిలో ఉన్నా ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. నేను దేవుని బిడ్డని, దేవుడు చూస్తున్నాడు. ఆయన స్వరక్తము చేత నన్ను కడిగారు, కొన్నారు, నన్ను రక్షించాడు. నా దేవుడు నన్ను పోషిస్తున్నాడు, కాపాడుచున్నాడు. ఈ ప్రాణం ఆయనదే.
దేవునికి భయపడు. అప్పుడు నువ్వు ఎవరినైనా ఏదైనా మాట్లాడాలంటే నువ్వు భయపడుతూ ఉంటావు. అలాగే ఏదైనా ఒక పని చేయాలి అంటే దేవునికి అయిష్టమైంది భయపడుతూ ఉంటావు. కాబట్టి ప్రతి విషయంలో మనం ఏం చేస్తాం, అప్పుడు సరి చేసుకుని దేవునికి ఇష్టలుగా జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయనకి ఇష్టలైనటువంటి పిల్లలకు ఆయన ఏ మేలు చేయకుండా మానడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకు మేలు చేయకుండా మానలేదు, సిలువలో దొంగకు మేలు చేయకుండా దేవుడు మానలేదు. ఈరోజు మనకు కూడా మేలు చేయకుండా ఆయన మానే దేవుడు కాదు. కనుక ఈ కీర్తనకారుడు నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అంటూ ఏం చేస్తున్నాడు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దానిని స్థిరపరచుము. హల్లెలూయా. ఏం చేయాలన్నమాట? దానిని స్థిరపరచుము అని చెప్పి మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నా జీవితములో నీ వాక్యము నాకు భయము పుట్టించినట్లుగా నీవు స్థిరపరచయ్యా. ప్రార్థన చేయాలి లేదా? చెయ్యాలి. అలా ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడే మనము ఆయన వాక్యానికి భయపడతాం, జీవితాన్ని సరి చేసుకుంటాం, శాశ్వత రాజ్యానికి మనము వారసులం అవుతాం. అట్టి కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడని, నేను ఏది చేసినా నా దేవుడు నన్ను క్షమిస్తాడు అనే భ్రమలో మనం ఉండకుండా మన జీవితంలో దేవుని భయము కూడా మనకు ఉండాలి. ఎందుకంటే దేవుని భయము కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనము దేవుని వాక్యానికి లోబడుతూ ఉంటాం. కాబట్టి వాక్యము మన హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే ఆ వాక్యము మనకి భయమును కలిగిస్తూ ఉంటుంది. అవునయ్యా, నీ వాక్యమునైనా భయమును కలిగించేదయ్యున్నదయ్యా. అందుకని దేవుని వాక్యం చదవటం వలన ఎన్ని ఉపయోగాలు. చదివి విడిచిపెట్టడం కాదు, విని విడిచిపెట్టడం కాదు, దానిని హృదయంలో భద్రపరుచుకోవాలి. వాక్యము మనలను పాపం చేయకుండా అడ్డగిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. కాబట్టి దేవుని వాక్యము మనకు సంతోషాన్ని, ఆలోచనను పుట్టిస్తూ ఉంటుంది. దేవుని వాక్యము దేవుడంటే భయమును కలిగిస్తుంది. కనుక ఆ భయము ఉండుటను బట్టియే ఇద్దరు వ్యక్తులను మనం చూసి ఉన్నాం. ఆ భయము ఉండుటను బట్టియే దేవుడిచ్చిన బిడ్డ కాబట్టి దేవునికే ఇచ్చేస్తానని ఇయ్యటానికి వెనుతీయలేదు అబ్రహాము. ఆ భయము ఉంది కాబట్టే సిలువలో మరొక దొంగను కోపపడుచు గద్దిస్తూ తను భయము కలిగి దేవుని దగ్గర క్షమాపణ అడుగుచున్నాడు. నిజమే, భయం లేకుండా నన్ను క్షమించయ్య అని పెదవులతో మనం ఎంత ప్రార్థించినా ఉపయోగం లేదు. మొదట నీ హృదయంలో దేవునికి భయం ఇవ్వు, స్థానమివ్వు, దేవుని నీ హృదయంలోనికి చేర్చుకో. అప్పుడే నీవు దేవుని దృష్టికి యోగ్యుడిగా, యోగ్యురాలుగా కనబడుచు ఉంటావు. అవునయ్యా, ఈ లోకములో ప్రభువా భక్తి చేయడం అంటే ఇంతే అన్నట్లుగా ఒకవేళ నువ్వు జీవించినట్లయితే నీవు పరిశీలన చేసుకో. అలా నేను ఉండకుండా నాయనా, వాక్యాన్ని నేను చదువుతున్నానంటే మీ వాక్యం పరిశుద్ధ గ్రంథము నా చేతిలో ఉంది, నా గృహములో ఉంది, నా హృదయములో ఉంది అంటే వ్యర్థమైనవి నా నోటి ద్వారాగా నా ఇంట్లో జరగటానికి రావటానికి వీల్లేదని దేవుని భయము కలిగి జీవించినప్పుడు రానియకుండా జాగ్రత్త పడతావు. ఆ వాక్యమే నిన్ను సరిచేస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆయన రోషము కలిగిన దేవుడని, దహించు అగ్నిలాగా, న్యాయాధిపతిగా, యోధా గోత్రపు సింహములా కనిపిస్తున్నాడని మనం మర్చిపోకుండా దేవునికి భయపడు వారముగా మనం జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన ప్రార్థన మన దేవుడు ఆలకించాలి అంటే మనలను మనం సరి చేసుకుని దేవునికి మనలను మనం సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని
కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ వాక్యము ద్వారాగా మీరు మాతో నాయన తేటగా సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచిన దేవుడు అయ్యా. అయ్యా, మాతో మీరు మాట్లాడిన దేవుడు అయ్యా, మీకు వందనాలు, స్తోత్రములు. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా కాక అది దొరికినప్పుడు నాయన భుజించాలని సెలవిచ్చావు. ఎప్పుడైతే భుజిస్తామో మా జీవితంలో ఆనందమును, మా హృదయానికి సంతోషము కలుగుచున్నదని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. అవును నా తండ్రి, దానిని భుజించినప్పుడు వాక్యము హృదయములో భద్రపరుచుకున్నప్పుడు మా నడతను సరిచేస్తుంది నాయన. అయ్యా, ఇదిగో నా ప్రభువా, మేము మీకు భయపడేవారముగా ఉండటానికి సహాయము చేస్తుంది అయ్యా. అవును తండ్రి, మా హృదయానికి ఆనందమును, సంతోషమును, ఆలోచనను కలిగిస్తూ ఉంటుందయ్యా. ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నాయన నిర్లక్ష్యము చేయక ప్రతిదినము దానిని ధ్యానిస్తూ మీ సన్నిధిలో సాగిపోవటానికి నాయన నీ కుమారులుగా, కుమార్తెలుగా మీకు భయము కలిగిన వారముగా మేము జీవించటానికి మీ సహాయము దయచేయండి అయ్యా. మీకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టగా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి మరలా నెమరు వేసుకునే జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించండి. వాక్యానుసారముగా జీవించే మంచి జీవితాలు మాకందరికీ దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. సంఘమును దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచునైనా నీరు కట్టి ఫలింపచేసి ఆత్మలో పెంచమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎందరైతేనైనా నశించిపోవచ్చున్నారు వారందరినీ వెదకి రక్షించి అయ్యా మీరే బలపరిచినైనా నీ పిల్లలుగా చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభువా. మీకు వందనాలు. మా మధ్యలో మీరుండేంత వరకునైనా మీ ఆత్మతో నడిపించినందుకు మీకే వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.